హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, తక్కువ బడ్జెట్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొత్తగా కట్టించిన అపార్ట్మెంట్ అండి. కొవ్వూరు నగర్లో అయితే ఫ్లాట్స్ అయితే ప్రెజెంట్ సేల్ చేస్తున్నారనమాట. 5 floors అపార్ట్మెంట్, చాలా అంటే చాలా క్వాలిటీ కట్టిస్తున్నారు. పైగా 2 lifts ఉంటాయన్నమాట. 2 లిఫ్టులు అయితే ఉంటాయి. చూడొచ్చు, లిఫ్ట్ పక్కనే ఉన్నాము. ప్రెజెంట్ ఇంకా కొత్తగా రెడీ అవుతుందండి. మీరైతే ఇప్పుడు తీసుకున్నారంటే తక్కువ ధరలో అయితే వస్తుంది. మళ్ళీ తీసుకున్నారంటే చాలా హెవీ కాస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అయిపోయి అయితే వచ్చింది. ఎంత క్యారిడార్ అయితే మీరు చూడొచ్చు, చాలా స్పేస్ అయితే ఉంది. అపార్ట్మెంట్ చుట్టూ చూడొచ్చు అండి, అన్ని ఇల్లులే అనమాట. చూడొచ్చు, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేసేయండి. చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే ఆల్రెడీ తీసుకొని ఉన్నారండి. ఇదే విధంగా ఈ అపార్ట్మెంట్లో ఇంకా పూర్తి కాకనే ఒక 3-4 అంటే సేల్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ అయితే కొన్ని సేల్ అయ్యొచ్చు. కస్టమర్స్ అయితే ఆల్రెడీ ఇట్లయితే స్టే చేస్తున్నారనమాట. ప్రెజెంట్ అయితే ఒక 4 houses వరకు ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ స్టే చేస్తుంటారు. ఇదైతే ఈస్ట్ ఫేస్ అండి. ఇంకా ఇది ఫ్లాట్ అయితే చూడొచ్చు అండి, చాలా స్పేస్ ఉందన్నమాట. కొవ్వూరు నగర్లో మంచి తక్కువ ధరలో అయితే ఇస్తున్నారనమాట. ఫ్లాట్ చూడండి ఎంత స్పేస్ ఉంది. ఇక్కడ ఒక బెడ్రూము, ఇక్కడ ఒక బెడ్రూము, ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. అలానే వెంటిలేషన్ పరంగా ప్రెజెంట్ లైట్స్ కూడా లేవు. మీరైతే చూడొచ్చండి, వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఫ్లాట్ తీసుకుంటే పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఓల్డేజ్ వాళ్ళు ఉన్నా కూడా మీకు సేఫ్టీగా అయితే ఉంటుందండి. పక్కనే లిఫ్ట్ అనమాట. అలానే 2 lifts ఉంటాయి. 2 లిఫ్టులు అయితే కల్పిస్తున్నారు. ఇదంతా టైల్స్ కూడా మీరు చూడొచ్చండి, క్లాస్గా ఉంది. ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది. ప్రెజెంట్ అంతా సెల్ఫ్లు అంతా ఇచ్చేసినారు. పైన గ్రానైట్ అయితే వేసినారండి. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా వెంటిలేషన్కి విండోస్ అయితే ఇచ్చినారు. ఇదంతా స్పేస్ అయితే ఇక్కడ ఉంటుంది. వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చండి, అటాచ్డ్ వాష్రూమ్ సింపుల్గా క్లాస్గా ఉంది. స్పేస్ కూడా బాగా సరిపోతుంది. అలానే ఇక్కడ పైన వాష్రూమ్ పైన స్టోరేజ్ కూడా ఇచ్చినారండి. ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలానే ఇక్కడ సెల్ఫ్లు అంతా అరేంజ్ చేసినారు. పక్కనే వాష్రూమ్ అయితే ఇచ్చినారండి. టైల్స్ అంతా కంప్లీటెడ్. మీరు తీసుకున్నారంటే వెంటనే రెడీ చేసి ఇచ్చేస్తారండి. స్పేస్ కూడా బాగుంది. ఇప్పుడు చూసిన ఫ్లాట్ వచ్చేసి 1000 square feet అయితే ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా మీకు అయితే చెప్తాను. ఇదైతే 1000 square feet అయితే ఉంటుంది. ఇంకొకటి 1100 square feet అయితే అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఇంకోటి మీకు చూపించేది నార్త్ ఫేస్ అండి. సపరేట్గా ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. మీరైతే ఈ విధంగా అక్కడ చూడండి, అట్లా గ్రిల్ వేయించుకోవచ్చు. కటాంజనేయం అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. గ్రిల్ అంతా వేయించుకుంటే సేఫ్టీగా ఉంటుంది. 2 లిఫ్టులు అయితే చెప్పినాను కదా, ఇందాక ఒక లిఫ్ట్ అయితే చూసినారు లిఫ్ట్ పక్కనే. అలానే ఇక్కడ ఒక లిఫ్ట్ అనమాట. ఓకే, ఇది ఒక లిఫ్ట్ వస్తుంది. ఇంకా పక్కనే అండి, ఇది కూడా బాగా అనుకూలంగా అయితే ఉంటుంది. చూడొచ్చండి, ఇక్కడ అంతా రెడీ అయిపోయింది అనమాట. సపరేట్ ఫ్లాట్కి అంతా ఇండివిజువల్గానే ఉంటుందండి. ఇప్పుడు ఇది కూడా అంతే, సపరేట్గా మీకంటూ ఒక ప్రైవసీగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. చూడొచ్చు, ఇది 1100 square feet అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చండి, అక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇదంతా హాల్ అనమాట. చాలా స్పేస్ ఉంది, మీకు ఎప్పుడే అర్థమైపోతూ ఉంటుంది. వెంటిలేషన్కి అయితే ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదండి. చాలా మంచి వెంటిలేషన్ అనమాట. ప్రైమ్ లొకేషన్లో సేల్ చేస్తున్నారు. అలానే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా అన్ని చుట్టూ ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీగా అయితే ఉంటుంది. పైగా ఈ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఫ్లాట్లో వచ్చేసరికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీనికి సంబంధించి వాష్రూమ్ ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. ఒకటైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ సపరేట్గా అయితే ఇచ్చినారనమాట. కామన్ వాష్రూమ్. మీరు బయట ఏమైనా స్నానం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. పైగా వాషింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బయటే, కాబట్టి మీకు బాగుంటుంది. అయితే నార్త్ ఫేస్ వస్తుంది. స్పేస్ అయితే చాలా బాగుందండి. ఇదైతే క్లీన్ చేయలేదు, క్లీన్ చేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం ఇసుక అయితే ఉందన్నమాట, రెడీ చేస్తున్నారు కాబట్టి. టైల్స్ కూడా బాగా క్లాస్గా ఉందండి. చూడండి, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏమన్నా ఇంటీరియర్ చేయించుకొని కొంచెం చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. 2 bedrooms ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మరి ఇందులో అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. చూడండి, అసలు లైటింగే, మనం లైట్సే వేసుకొని అవసరం లేదు. మార్నింగ్ టైంలో, డే టైంలో అయితే ఇక్కడంతా సెల్ఫ్లు ఇచ్చేసినారు. అలానే ఇక్కడ బీరువా అలా పెట్టుకోవచ్చు. ఇంకా పైన అంతా ఈ విధంగా ఉందండి. టోటల్గా ఇటు సైడ్ నుంచి చూడొచ్చు, చాలా స్పేస్ ఉంది. బాగా నచ్చుతుందండి బెడ్రూమ్ అయితే. బాగా మంచిగా కింగ్ సైజ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఫుల్ కవర్ చేసినారు. టైల్స్ కూడా మాక్సిమం అయితే, స్పేస్ కూడా బాగుంది. ఇటు సైడ్ మీరు చూడొచ్చండి, అపార్ట్మెంట్ చుట్టూ అన్ని మంచి మంచి హౌసెస్, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్ని చాలా అయితే రెడీ చేస్తున్నారు. బెంగళూరు హైవే అయితే చాలా నియర్ అనమాట. రిలయన్స్ డిజిటల్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని పక్కన ట్రెండ్స్ కూడా ఉంది. అలానే ఇక్కడ డీమార్ట్ అండి. డీమార్ట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా నియర్ బై అయితే ఉంటుంది. షాపింగ్స్కి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. పక్కనే మార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్కి అయితే మీరు భయపడాల్సిన పని లేదు ఇక్కడ తీసుకున్నారంటే. అలానే రెంట్కి ఏమన్నా ఇచ్చినా కూడా ఈజీగా మీకు 15,000-14,000 రూపీస్ వరకు మీకు రెంట్ అయితే ఈజీగా పే చేస్తారండి. డబల్ బెడ్రూమ్కి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈజీగా ఇస్తారనమాట. 14,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇప్పుడే తీసుకోండి. కార్ పార్కింగ్ అయితే సపరేట్ వస్తుంది అనమాట. అడిషనల్గా మళ్ళీ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అలానే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మరి సపరేట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది 1100 square feet. ఈ ఫ్లాట్కి వచ్చేసరికి ఇదంతా ఓపెన్ ఏరియా అయితే ఇచ్చినారు. అలానే రోడ్స్ వచ్చేసి 2 roads అయితే ఉన్నాయండి. 40 feet రోడ్ ఉంది, 25 feet రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 2 roads అయితే ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ప్రైమ్ లొకేషన్ లోనే సేల్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ అయితే మరి సపరేట్గా అయితే వస్తుందండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రైస్ అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్లాట్ 1100 square feet అయితే ఉంది. ప్రైస్ అయితే ఇది 41,80,000 అయితే చెప్తున్నారు. అదే 1000 square feet ఉండేది అయితే 38 lakhs అనమాట. కార్ పార్కింగ్ అయితే సపరేట్ అడిషనల్ వస్తుంది. రిజిస్ట్రేషన్ చార్జెస్ అడిషనల్ వస్తుంది. కొనాలనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. ప్రైస్ అంతా మీకు చెప్పినాను కదా, రివీల్ అయితే చేసినాను. ఇదైతే 41,80,000.
1000 స్క్వేర్ ఫీట్స్ ఉండేది అయితే 38 lakhs అనమాట. ఇండివిజువల్గా మీకు హౌసెస్ కావాలని ముందే అడిగితే కనుక వీళ్ళు ముందే మీకు అదే చూపిస్తారనమాట. మళ్ళీ ఇది కావాలంటే ఇది చూపిస్తారు, అది కావాలంటే అది చూపిస్తారనమాట. అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్ చూడండి, హౌసెస్ కావాలంటే హౌసెస్ చూపిస్తారనమాట. ఇది చూసిన తర్వాత అది చూస్తా అని మాత్రం టైం వేస్ట్ వీళ్ళకి దయచేసి చేయకండి. ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనమాట. చాలా చోట్ల తిరిగి ఎంతో మందికి చూపిస్తూ అంటారు, చాలా కష్టపడి. మళ్ళీ మార్జిన్స్ అంటే ఎక్కువ పెట్టుకోకుండా ఓనర్ ఏం చెప్తారో మీకు అదే చెప్తారండి. డైరెక్ట్గా మీరు ఓనర్తోనే కూర్చొని మాట్లాడచ్చు అనమాట. 1% మీరు ఇస్తే చాలండి. మీ ఒక్కరికే కాదండి, ఎంతో మందికి ఓపిక్గా చూపించుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్లాట్స్ అయితే. కాబట్టి మీరు సీరియస్గా బయర్స్ మాత్రమే కాల్ చేయండి దయచేసి. అలానే ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి సీసీ కెమెరాస్ ఉంటాయి, 2 లిఫ్ట్స్ ఉంటాయి, అలానే పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇంకా రోడ్స్ అయితే మీకు తెలిసిందే, 40 feet రోడ్ ఉంది, 25 feet రోడ్ ఉంది, ప్రైమ్ లొకేషన్ ఉంది. అలానే చుట్టూ స్కూల్స్ కూడా నియర్ బై ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఇంకా కాల్ చేసేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.